Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. ఇంకా ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బెల్ట చేతులు కలపండి. రెండు చేతులు కొనవేలు కళ్ళపైన పెట్టండి. 5 సెకండ్లు ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసుకెళ్ళగలుగుతాం. నిశ్శబ్దంగా ఉన్నాం, మౌనంగా ఉన్నాం. మనందరం ఈరోజు మౌనంగా ఉంటూ సాధన పెంచుకొని మనల్ని మనం ఉద్ధరించుకున్నాము. పత్రిగారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ సృష్టిలో ఉన్న మునీశ్వరుడు గురువుల ఆశీర్వాదాలతో మనందరం ఈరోజు చక్కగా మౌన ధ్యానాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే బ్రహ్మగారి యొక్క శక్తి మనల్ని ఆవరిస్తుంది. మరి మనందరం ఈరోజు 100% మౌనం ఉన్నాం. 2 గంటలకు భోజనం వస్తుంది. 2:30 నుంచి 3:30 వరకు స్వాధ్యాయం చదువు. కళ్ళు తెరిచినప్పుడు మౌనం ఉండాలి. కళ్ళు మూసుకున్నప్పుడు ఎక్కడ ఉండగలుగుతాం, కానీ కళ్ళు తెరిచినాక మాట్లాడదు. మునులు అంటే ఎప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు. మనం పోయిన జన్మలే మౌనంగా ఉన్నాం. ఇప్పుడు ధ్యానం చేయడానికి వచ్చినాము. అయినా మనం మర్చిపోతాము. మళ్ళీ భూలోకి వచ్చినాక మళ్ళీ ఎక్కువ మాట్లాడితే శక్తి పోతుంది. చూస్తే కళ్ళు తొందరగా మబ్బులు వస్తాయి. ఆలోచిస్తే మనసు పాడైతుంది. మాట్లాడితే ఆత్మశక్తి పోతుంది. మనం వృద్ధాప్యం తొందర రావడానికి మన ఆలోచన, మన మాట, మన విన్న నెగిటివ్ అన్నీ కూడా వృద్ధాప్యం తీసుకొస్తాయి. మరి ఎంతోమంది ఈ భూమి మీద ఏదైతే గొప్ప గొప్ప విషయాలు సాధించిందో వాళ్ళందరూ మౌనంగా ఉండి సాధించేవాళ్ళు. మనందరం కూడా మౌనాన్ని అభ్యాసం చేయాలి. కొన్ని మౌనం
గురించి మనం చెప్తాను. మీరు ధ్యానం చేసింది కాబట్టి మనసు కొంచెం నిశ్చలశక్తికి వస్తుంది. మైండ్ ఎంటీ అయినాక కొన్ని విషయాలు మనం మన బుర్రను దూసుకుందాం. ఏది చెప్పుకుంటే అది మన జీవితం. ఒకటి చెప్పుకుంటే ఇంకోలాగా ఉండాలి. మౌనమే అన్నిటికీ మూలం. మీరు మౌనంలోకి వెళితే శూన్యాన్ని పొందుతారు. ఎంత మౌనం ఉంటే అంత శూన్య స్థితికి వెళ్తాం. అంటే ఆలోచన రహిత స్థితి, ఎరుకతో నిద్ర. అత్యంత గొప్ప స్థితి అది, సమాధి స్థితి అంట. నిశ్శబ్దం అనేది అన్వేషించడానికి వేచి ఉన్న బహుమతి. నిశ్శబ్దంలో ఉన్న కొత్త శక్తిని కనుక్కుంటాం మనం. నిశ్శబ్దం ఉన్నప్పుడు కొత్త కొత్త విషయాలు మనకు అర్థమైపోతుంది. నిశ్శబ్దం మనకు ప్రతిదానిపై కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. కొత్త కొత్త విషయాలు మనకు అర్థమవుతాయి. వాక్కు మానవత్వము, మౌనము దైవత్వము. అంటే మనుషులు ఎక్కువ మాట్లాడుతుంటారు. మానవులు దైవత్వం వచ్చినాక మౌనంగా అయిపోతాం. అత్యున్నత శ్రావ్యత మౌనంలో మాత్రమే వస్తుంది. అర్థం లేని మాటల కంటే మౌనమే మేలు. మన మాటలు ఏ అర్థం లేదనుకోండి, మౌనం ఉంటే చాలా మేలు అంటున్నాం. నీకు మాట్లాడడానికి రాకపోతే నోరు మూసుకొని కూర్చుంటే నీ శక్తిగా వృధా కాకుండా అవుతుంది. మీ మౌనం కంటే మాటలు విలువైనగా ఉంటే మాట్లాడండి. మౌనం కన్నా గొప్పగా ఉంటే మాట్లాడచ్చు అంటున్నాం. మౌనం అనేది అంతిమ వాస్తవం. మీరు మేల్కొనే ఏకైక మార్గం నిశ్శబ్దం. మీరు మేలుకొనాలి అంటే నిద్రలోకి వెళ్ళి మనం మేలుకొని పొద్దున్నే ఎన్నో పనులు చేస్తున్నాము. మనం ఇంకొకటి మేలుకోవాలి. అది ఏంటంటే మనం ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్. అది మేలుకొన్నట్టు. గురువులందరూ మనం మేలుకొలుపుతారు. ఏమని మేలుకొలుపుతారు అంటే, నైనా నువ్వు శరీరం అనుకొని తిరుగుతున్నావు, నీవు శరీరం కాదు, మనసు కాదు, నీ ఒక చైతన్య పదార్థాన్ని నీ సృష్టికర్తవు, దేవుడి నుంచి వచ్చిన ఒక మహాశక్తి స్వరూపాన్ని ఇవన్నీ మన గురువులు చెప్తారు. ధ్యానం నేర్పించకపోతే మనమే మేల్కొనాలి. ఆ మేల్కొనేది మౌనం ద్వారా అద్భుతంగా మేల్కొంటాం. తొందరగా మేల్కొంటాం. మేము మా ప్రేమ మాస్టర్లు అందరూ మేల్కొన్నారు. మాది గతంలో ధ్యానం తెలియకముందు, ధ్యానం చేయకముందు మొత్తం ప్రాపంచికమే నేను శరీరము, నా భార్య, పిల్లలు, డబ్బు, సంపాదన, ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి ఇంత ఆస్తి పెట్టి చచ్చిపోతే అయిపోతుంది, ఏం లేదనుకున్నాను. కానీ ధ్యానంలోకి వచ్చినాక ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. మానవుడు నిద్రావస్థలో ఉంటాడు. దాన్ని మేల్కొల్పడమే మోక్షం, ఎన్లైట్మెంట్, దివ్య జ్ఞాన ప్రకాశం వస్తుంది ధ్యానం చేస్తే. మౌనంగా ఉంటే ఇంకా తొందరగా మారిపోతాం. నిజమైన నిశ్శబ్ద క్షణంలో ఉంటుంది. నిశ్శబ్దము విశ్వ సౌందర్యము శాశ్వతమైనది. ప్రపంచంలో అత్యంత సహజమైన యోగ్యత మౌనమే. మౌనం ద్వారా యుద్ధాలు ఆపవచ్చు, సమస్యలు ఉండవు, కొట్లాడడంలో మనస్పర్ధలు రావు. మన మాట నుంచే సమస్యలు మనం తెచ్చుకుంటున్నాం, కొట్లాటలు తెచ్చుకుంటాం, యుద్ధాలు తెచ్చుకుంటాం. ఇప్పుడు కోర్టులో వాదన జరిగినాక జడ్జి నోటి ద్వారానే శిక్ష విధిస్తాడు. ఆయన ఆలోచన ద్వారా కాదు, చేష్టల ద్వారా కాదు. పైన కూర్చుంటాడు, వాడిని కాళ్ళు శిక్ష చేయాలంటే వేసుకొని పడేస్తాడు, అయిపోయింది, తీసుకుపోయి జైలు పడేస్తాడు. అంటే భూమండలం మీద ఏదైనా సరి చేయాలి అంటే మన వాక్కును సరి చేసుకోవాలి. మాటల ద్వారా ఏదైనా సాధించవచ్చు. మనం కొంత వినయం ఉంటే సార్, కామన్ సెన్స్ ఉంటే సార్, మంచితనం ఉంటే సార్, ఏదైనా సాధించవచ్చు. చెడును శాశ్వతంగా తీసేసేది మౌనం. మౌనం ద్వారా మనం ఏమి సాధిస్తామో చూద్దాం. ఒకటి అడవిలో ఒక నిప్పుకోట ఉంటుంది, పెద్దగా ఇంత హైట్ ఉంటుంది గొడవ. అది మనుషులను కూడా ఇబ్బంది పెట్టదు. అది ఏం చేస్తుందంటే, ఎప్పుడైనా పోలీసు వెంబడి పడ్డప్పుడు నన్ను తింటాయని తెలిసి అది ముందుగానే ఒక చిన్న గొయ్యి దొక్కుంటుంది. గొయ్యి దొక్కుని అది పులి సింహం వెంబడి పడ్డప్పుడు పరిగెత్తుకొని పోయి తన తల మొత్తం ఆ రంధ్రంలో కూరుస్తుంది. అప్పుడు దాని గొడ్డ ఒకటే కనిపిస్తుంది. ఈ పులి సింహం పోయి ఏం చేస్తుందంటే, దగ్గరికి పోయి చూసి కొద్దిసేపు అయినాక వదిలేస్తుంది. ఇంకా అది ఆ లోపల తల పెట్టి నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట. ఏ మాత్రం భయపడదు, నన్ను తింటదేమో అనే ఫీలింగ్స్ ఉండదు. దానికి ఒక మౌనంలోకి వెళ్ళిపోతుంది.
ఆ నిశ్శబ్దాన్ని, ఆ సైలెంట్ చూసి పులి వాపస్ వెళ్ళిపోతారు. మొన్న యూట్యూబ్లో ఒక ఆమె పడి పులి పడింది. ఇంకా ఆమె తప్పించుకునే మార్గం ఏం లేదు. ఇంకా పరిగెత్తుకుపోయి బొక్కబొర్ల కింద పడి సైలెంట్గా అయిపోయింది. నిద్ర పోయినట్లే నటించిందన్నమాట. కదలిక లేకుండా సైలెంట్గా పడుకుంటే అది చూసి వెళ్ళిపోయింది. అంటే మనకి ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, రోగం వచ్చినా మౌనంగా ఉండడానికి గట్టి ప్రయత్నం చేయాలి. సమస్యలకు పరిష్కారం మౌనమే. మీ ఆరోగ్యము కుదుటపడాలంటే, మంచిగా కావాలంటే మౌనం ఉండాలి. ఏదైనా జబ్బు వస్తే అందరూ చెప్పుకుంటాం, నాకు ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది. నీవు ఎంతైనా చెప్పుకుంటావో ఆ మాట నీ మైండ్లో బలంగా తయారై ఆ జబ్బు జీవితాంతం ఉంటుంది. మాటను మార్చుకొని మౌనంగా ఉండి మాట్లాడేటప్పుడు నీకు అనుకూలంగా, నీకు ఆరోగ్యం ఉండే విధంగా, నీ సౌభాగ్యాన్ని, నీ ఆనందాన్ని కోరుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఆనందంగా ఉన్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని నీ మాటతో నీ ఆరోగ్యాన్ని వెలిపించితే నీకు ఇంకా ఆరోగ్యం వస్తుంది. ఏదైనా కష్టాలు, సమస్యలు, రోగాలు వచ్చినప్పుడు దీనికి నేనే సృష్టికర్త, నేనే సృష్టించుకున్నా, ఇప్పుడు దాన్ని నేను మౌనంగా ఉండి తొలగించుకోవాలి. మళ్ళీ నీవు రియాక్షన్ చేస్తే మళ్ళీ దాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఏదో చేసినప్పుడు తిరిగి వచ్చింది, నోరు మూసుకొని ఇంకో కూర్చొని మంచిగా అవుతుంది. ఒకసారి తప్పు చేసినాము, ఆ ప్రకృతి మళ్ళీ మనకు అటువంటి పొరపాటునే మనము ఏదో వ్యక్తి దగ్గర మనం కర్మకోనిక మనం పంపించినప్పుడు నేను చేసేది ఇది, నేను ఎప్పుడు చేసిన, వాడు అట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు, నాకు అన్యాయం జరుగుతుంది. చేసిందే వచ్చింది, చెయ్యంది ఏది కూడా సృష్టిలో రాదు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేసింది కాబట్టి పట్టపై జైలు పడేసిండు. మనల్ని పట్టకపోతలేదు, మనం ఏం చేయలేదు కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం. చేసిండు వచ్చింది. ఈ ధ్యానము మౌనం ఉంటే అన్ని విషయాలుగా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. కష్టాలు, తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు దాన్ని మనం ఎక్కువ మాట్లాడి అల్లరల్ల చేసి లొల్లి చేస్తే ఎక్కువ. ప్రతిసారి 2012లో TV9 వచ్చింది. అతను ఏమేమో చూస్తూ ఉంటాడు, గురువు ఇట్లా అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, మంచోడు కాడు, దొంగ. ఒక సంవత్సరంలో చూపిస్తూ ఉన్నాడు అనమాట టీవీలో. కానీ సార్లు కూర్చొని పట్టు కూర్చున్నాడు. ఎందుకంటే నేను చేసిందే వచ్చిందని ఆయన తెలిసిపోయింది. ఏం చేసిండు ఆయన అంటే, ఆయనకు ఈ TV9 కానీ ఈ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళంటే ఆయన కోపం. ఫస్ట్ నుంచి కొంచెం వాళ్ళంటే ఇష్టం వేస్తారు. దేన్నైతే ద్వేషించుండో, దేన్నైతే అది మంచిది కాదు అని అన్నాడో అదే తిరిగి వచ్చింది. అప్పుడు ఏమైంది, నోరు మూసుకొని పట్టు కూర్చొని 40 రోజులు మౌనం. ఈ గురువులకు ఏదైనా వచ్చింది ప్రాబ్లం అంటే వాళ్ళకి వెంబడి అర్థం చేసుకున్నారు. నేను చేసిందే తిరిగి వచ్చింది, ఇక మట్టు ఉండడం లేదు, నా కర్మ పోతుంది. ఈరోజు ఒక జబ్బు వచ్చినా కూడా ఏదో చేసినా జబ్బు వచ్చింది, పోతుంది లేదు, ఈరోజు నుంచి మంచిగా ఉండాలి అని మనం హ్యాపీగా ఉండాలి. దాన్ని మళ్ళీ పట్టు. మానవి మహాముని అయిన ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటే మన లోపల మౌనం వచ్చేస్తుంది. అతను మనలాగానే ధ్యానంలో కూర్చొని మౌనంగా ఉన్నాడు. ఎక్కువ గత కాలంలో మునులు, ఋషులు, యోగీశ్వరులు అందరూ బయట ధ్యానం చేసుకుంటున్నారు, ప్రకృతిలోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అంత అవసరం లేదు, మన ఇంటినే ధ్యానం చేసుకొని సంసారం చేసుకొని మోక్షాన్ని పొందొచ్చు. ఇది పత్రికారు బుద్ధుడు తీసుకొచ్చిన గొప్ప అవకాశాలు. సంసారం అనే నిర్వాణం, సంసారం చేస్తూ మోక్షాన్ని పొందొచ్చు. మానవుడు ప్రతిరోజు 1 గంట 2 గంటలు ధ్యానం చేసుకొని వీలైనంత వరకు మౌనంగా ఉంటే నీకు అన్ని విషయాలు అర్థమై నీకు మోక్షం వస్తుంది, చేరువని పెట్టేవాడు. కానీ
బుద్ధుడు, కృష్ణుడు, ప్రతిసారి వీళ్ళందరూ ధ్యాన ప్రచారం చేశారు. ఆ మాటల మహాముని అడవిలో ధ్యానంలో కూర్చుంటే దొంగలు బంగారు ఎత్తుకొని పోతుంటారు. రాజపాటలు ఎంబడి పడితే వాళ్ళు చక్కగా వేలు వచ్చి భయపడి ఈ ముడి పాకాలు వేసిపోతారు దాక్కుంటారు. ఆ రాజపాటలు వచ్చి ఎక్కడ వెతికిన దొంగలు దొరకరు, బంగారు ఈయన పక్కన వేసిపోయాడు కదా, ఇతనే దొంగ అనుకొని అతను లేపడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంతవరకైనా మౌనం ఉంటూ సమాధానం చెప్పడు. వాళ్ళేమనుకుంటారంటే దొంగతనం చేసి మళ్ళీ మట్టులో ఉంటున్నాడు, ఇతరే దొంగ అనిపిస్తాడు. రాజు పక్క చెప్తాడు. రాజు ఏం చేస్తాడు, మ్యాక్సిమం అడుగుతాడు, నువ్వు చేసావా దొంగతనం అంటే ఆయన మౌనంగా ఉండాలనుకున్నాడు. నా ప్రాణం వదిలేస్తాడని నోరు అనుకున్నాడు. అనుకొని ఏం మాట్లాడకుండా ఉంటే రాజు శిక్ష వేసింది మాండవ మహామునికి. ఎలాంటి శిక్ష వేసిందంటే ఘోరమైన శిక్ష పడతాడు. ఒక పెద్ద శూలం తీసుకొని ఆ ముళ్ళు దాని మీద కూర్చోబెట్టండి, ఆ శూలం కింద నుంచి తలపైగా వెళ్ళిపోయి చచ్చిపోతాడని చెప్పి శిక్ష చేస్తాడు. రాజపాటు తీసుకుపోయి ఆ మునిని అలాగే కూర్చోబెడతాడు. ఆ శూలము గొంతులకెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ముని ఏం చేస్తాడంటే ధ్యానంలో కూర్చొని ఆ సూక్ష్మ శరీరం బయట తీసుకుంటాడు. ఆత్మను బయట తీసుకొని పైలోకాలకు వెళ్ళి యమధర్మరాజును అడుగుతాడు, నాకు శిక్ష ఎందుకు వేసినావు, నేను ఒక మహాపురుడి కదా అని యమధర్మరాజును అడిగితే యమధర్మరాజు ఏం చెప్తారంటే, నీవు ఏదైతే చేసినావో అదే శిక్ష నీకు పడింది. నీవు చిన్నగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న దూడలు తీసుకొని చిన్న చిన్న కర్రముక్కలు దాన్ని పుచ్చి అది బాధపడుతుంటే నువ్వు ఆడుకున్న వాటితో నీకు కూడా ఈరోజు అది శిక్ష పడిందని చెప్పాను. అప్పుడు ఆ ముందు ఏం చెప్పాడంటే, నాకు 10 సంవత్సరాలు తెలియని వయసులో నేను చేసిన కదా, నాకు శిక్ష పెద్ద ఎందుకు చేసినామని అడుగుతున్నాను. అడిగి యమధర్మరాజుతో కొట్టాడతాడు. యమధర్మరాజు కొంత అర్థం చేసుకొని మట్టు ఉంటే అప్పుడు మాండవ మహాముని చెప్పిస్తాడు యమధర్మరాజు, నువ్వు మళ్ళీ పూర్వక వెళ్ళి ఒక జన్మ తీసుకొని విదురుడుగా జన్మ తీసుకొని అందరూ సత్యం చెప్పు, నీ కర్మ వస్తుందని చెప్పి చెప్పిస్తాడు. యమధర్మరాజు మళ్ళీ ఒక జన్మ తీసుకుంటాడు. అంటే ఆ ముని శిక్ష ఎంత పెద్దదైనా నోరు తెలుసుకొని మాట్లాడకుండా పోతే ఒక శరీరం కదా, ఏమవుతుంది, నా ఉరితత్వాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి మౌనం ఉండడం. ఎంతోమంది భూమి మీద మహానుభావులు మౌనం అవుడి ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగేవారు. మనం కూడా మ్యాక్సిమం అంత గొప్పగా లేకపోయినా కనీసం తక్కువ మాట్లాడడం, అనవసరమైన విషయాలు కోరకుండా ఉన్నది. ప్రతిరోజు 1-2 గంటలు మీకు ఎప్పుడు టైం మీరు ఉంటే అప్పుడు మౌనంగా ఉండండి. వారానికి 1 రోజు ఉండండి, లేదా వారం రోజులు ఉండండి, సంవత్సరానికి నెల ఉండండి. లేదంటే తక్కువ మాట్లాడండి. అవసరం ఉంటే అవసరం లేకపోతే మాట్లాడదు. మాట్లాడి మన శక్తి అంతా పోయింది. ఎక్కువ మాట్లాడితే మాటల పవర్ ఉండదు. నీవు ఎన్ని మాటలైనా జరగవు. మౌనంగా ఉంటే నీ మాటల శక్తి పెరిగి నీకు ఏది కావాలంటే అది జరగవచ్చు. ఏది మాట్లాడితే అది వాస్తవంగా తీసుకుంటుంది. పత్రికలు చేసిన ఏకైక అద్భుతమైన మార్గం ఏంటంటే మౌనం. 1 సంవత్సరం మౌనం ఉండండి. ఏం సార్ నువ్వు మౌనంగా ఉంటే జ్ఞానవారు చెప్తారు అందరికీ అంటే చిట్టి మీద రాసి చూపించింది. చిట్టి మౌనంగా ఉంటేనే నాకు శక్తి పెరుగుతుంది అని ఆ చిట్టి రాసి చూపిస్తే చదువుకొని పట్టలేదు. ఆ మౌనంలో ఉన్న 1 year శక్తి నుంచి సొసైటీని స్థాపించి మాటల ద్వారా ప్రపంచాన్ని మార్చండి. వాక్చేత్రాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రపంచం అంతా ధ్యానం అందాలని కొన్ని 100 సార్లు నోటుతో అన్నాడు. అందరూ శాఖగా మారాలి, ధ్యానాలయాలు దేవాలయాలు కావాలి, ధ్యానం చేసుకోవాలి దేవాలయాలు, పిరమిడ్ శక్తి అందరూ తెలియాలని చెప్పి ఆయన వాక్కులను ఉపయోగించుకున్నాడు. వాక్ శక్తిని ఉపయోగించుకున్నాడు. చూడండి వాక్ ఎంత పవర్ ఉంది. అందుకే ఈ మౌన ధ్యానాన్ని 3 రోజులు 2 రోజులు మీకు ఏర్పాటు చేసి ఇక్కడ మౌనం అభ్యాసం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళి భార్యతోన, పిల్లలతోన, భర్తతోన, బంధువులతోన అనవసరంగా మాట్లాడకుండా
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఫస్ట్ అర్థం చేసుకుని దానికి ఏం సమాధానం చెప్పాలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ కోర్టు జడ్జి చూడండి, ఒక కేసును 10 సంవత్సరాలు వాయిదా చేస్తాడు. ఎందుకు వాయిదా చేస్తున్నాడు? తమను శిక్ష చేయొచ్చుగా. వాదోపవాదాలు చూస్తున్నాడు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టుకు రాని చూద్దాం అది ఏం తెలుస్తుందో అని ఆయన ఆలోచించి 2 ఏళ్ళకు 3 ఏళ్ళు నిర్ణయం తీసుకుంటాడు జడ్జి. తీసుకొని శిక్ష చేస్తాడు. ఎందుకు అంత ఆలోచన లేకుండా వేస్తున్నాయంటే దాన్ని గమనిస్తున్నాడు. మనం కూడా ఏదైనా మాట మాట్లాడేటప్పుడు గమనించి మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. అది మాటలు 2 మాటలు మాట్లాడాలి. ఇదంతా మనకి ఎప్పుడు వస్తుంటే ఎరుక రావాలి. ఆ ఎరుక ధ్యానం ద్వారా వస్తుంది. మనం ఇప్పుడు గంటన్నర ధ్యానం ఉంటుంది, కళ్ళు వస్తుంది, చేతులు పెట్టుకుంది, కాలు క్రాక్ చేస్తుంది, రిలాక్స్గా కూర్చోండి, కళ్ళద్దాలు తీయండి, కళ్ళజోడు పెట్టుకొని అన్నీ మర్చిపోదాం. ఇటు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి ఎత్తున సుమ్మ. ఆలోచనలే అనారోగ్యానికి కారణం. అందుకే 1 గంట సేపు ప్రశాంతంగా ఉందాం, స్వస్థత పొందాం, రిలాక్స్ అవుదాం. రిలాక్సే మోక్షం. స్వస్థత నీతో ఉండడం. నీ మనసు శ్వాస మీద పెడితే మనసు పూర్తిగా వర్తమానంలో ఉంటుంది. వర్తమానాన్ని బహుమానం. ఏ శబ్దాన్ని పట్టించుకోకండి. ఈ భూలోకంలో ఎప్పుడు శబ్దాలు అవుతుంటాయి, ఏటి కూడా జరుగుతుంటాయి. మనకి మనం ఉద్ధరించుకున్నాం, మనల్ని మనం సరి చేసుకుందాం, మన వాక్ సరి చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని సరి చేసుకుందాం, మన మోక్షాన్ని మనమే పొందాం. అన్నీ వదిలేసుకుంటే ఎంత ఆనందమో. బయట శబ్దాలు పట్టించుకోకుండా మీతో మీరు కూడా దైవంతో దివ్యంతో దైవశక్తి. చేతులు విడదీసి కళ్ళతో చూసుకోండి. కళ్ళు తెరిచినాక క్లాప్స్ కొట్టద్దు. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుతుంది. నిశ్శబ్దంగా ఉంది. ఒక 5 నిమిషాలు వివరిస్తాను. ఈరోజు మనం ఏం చేయాలి? ఈరోజు అత్రిజీ గారి ఆశీస్సులతో, వీరబ్రహ్మ గారి యొక్క శక్తితో, ఈ సృష్టిలో ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి ఆశీర్వాదాలతో మనందరం ఈరోజు బ్రహ్మగారి యొక్క గుడిలో సామూహిక మౌనం, సామూహిక ధ్యానం, సత్సంగం ఉంటుంది. మీరు సాయంత్రం 4 గంటల వరకు మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం భోజన సమయంలో మాట్లాడరాదు, నిశ్శబ్దంగా ఉందాం. ఈరోజు మీకు 3 ఉంటాయి. మౌనంగా ఉండాలి, కళ్ళు తెరిచినాక సాధన పెంచుకోవాలి. మాస్టర్ సేవను చెప్తుంటే ఏకాగ్రతతో వినాలి. 2 గంటల నుంచి 3 గంటల వరకు బుక్స్ చదివిస్తాం. ఎందుకంటే ఎవరు బుక్స్ చదవడం లేదు, గ్రంథాలు చదవడం లేదు. బ్రహ్మగారు వేమన ఎన్నో పద్యాలు రాశారు. దాన్ని చదవడం వదిలేయడం అంతే తప్ప ఆచరించలేదు. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాము, అక్కడ కూడా ఉన్నాయి పాఠాలు. కానీ ఆ టీచర్కు ఆ బ్రహ్మంగారి యొక్క పద్యాల సత్యం తెలియదు. వాళ్ళు మనకి ఎటు తిరిగి సోషల్ సైన్స్, ఇంగ్లీషు, తెలుగు ఇట్లా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు గురువులు వచ్చినాక ఆ బ్రహ్మంగారి యొక్క మాటల సత్యం మనకు అర్థమైంది. మౌనం ఉంటే మనకి ఎలాంటి ఆధ్యాత్మికంగా లాభాలు ఉంటో నేను కొన్ని వివరిస్తాను. విన్న తర్వాత 2 గంటలు ధ్యానం ఉంటారు. బయట శబ్దాలు పట్టించుకోకండి. అక్కడ బయట గుడిలో గంట శబ్దము ఏదో ఉంటుంది. మన పని వాళ్ళది, వాళ్ళ పని వాళ్ళది.
మౌనము అత్యంత శక్తివంతమైన గురువు. మన మౌనం ఉంటే మన మౌనమే మన గురువు అయితే తిరుగుతుంది అనమాట. చూడండి, మన మౌనము మనకు గురువు అవుతుంది. ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు, అంత శక్తి ఉంటుంది మౌనంలో. శబ్దము బ్రహ్మాండం సృష్టిస్తుంది. మౌనము సత్యాన్ని తెలియజేస్తుంది. మౌనము సత్యమైన జ్ఞానం యొక్క ఉత్తమ సమాధానం. మౌనంగా ఉంటే మీరు ఎవరితో ఏమి ప్రశ్నలకు జవాబులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకే చక్కగా అర్థమైపోతుంది. మీ ఇన్నర్ సందేశాలు వస్తాయి, నీ ఆత్మ సందేశాలు ఇస్తూ ఉంటుంది అనమాట మీరు మౌనంగా ఉన్నప్పుడు. మౌనంగా ఉన్న వ్యక్తి యొక్క సంకల్పాన్ని తక్కువ అంచనా వేయవద్దు. మౌనంగా ఉండే వాళ్ళు మాట్లాడితే కనుక ఖచ్చితంగా అది అవుతుంది. వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు అంటున్నాడు. మౌనం శక్తి యొక్క అంతిమ ఆయుధం. మౌనము శక్తి యొక్క ఆయుధం. అంటే మౌనంగా ఉంటే ఆల్రెడీ శక్తి వచ్చేస్తుంది మనకు. నిశ్శబ్దం అనే మన అంతర్గత కేంద్రాన్ని తీసుకెళ్లే వాహనం. నిశ్శబ్దంగా ఉంటే మన లోపల తీసుకెళ్లే ఒక వాహనం అంట నిశ్శబ్దం. మౌనం ఒక వాహనం అవుతుంది లోపలికి వెళ్ళడానికి. మౌనంగా ఉండటమే మొదటి ధర్మం. మౌనము వివేకం యొక్క పుణ్యక్షేత్రం. మౌనంగా ఉంటే మనకు వివేకం వస్తుంది, కామన్ సెన్స్ వస్తుంది అన్నమాట. ఎట్లా మాట్లాడకూడదు అనే స్థితిలోకి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం మౌనంగా ఉంటే. నిశ్శబ్దము ధర్మానికి నాంది. నిశ్శబ్దంలో చైతన్యం విస్తరిస్తుంది. మీరు నిశ్శబ్దంగా మౌనంగా ఉంటే మీ ఆత్మశక్తి పెరుగుతుంది అంటున్నాడు. నిశ్శబ్దంలో మనిషి తన సమగ్రతను సులభంగా కాపాడుకోగలదు. అంటే మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సమస్యలు లేవు, మనకి ఏ ప్రాబ్లం లేదు. నిశ్శబ్దంగా ఉంటే నోరు తెలిసి మనం మాట్లాడినప్పుడే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీ ఒక మాట వాళ్ళ ఒక మాట అనడం వల్ల పంచాయతీ ఎక్కువవుతుంది. నిశ్శబ్దం ఉంటే అక్కడికి అది సద్దుమణిగిపోతుంది అన్నమాట. ఇంకా ఈ నిశ్శబ్దం యొక్క గొప్పతనము మనం అర్థం చేసుకొని జీర్ణింపజేసుకోవాలి. మనం ఎందుకు ఈ మౌనము అభ్యాసం చేయలేకపోతున్నాము, ఎందుకు నమ్మము దాన్ని అంటే, ఆల్రెడీ మనకు మాట్లాడే అలవాటు తీవ్రంగా అయిందనమాట. ప్రతి విషయానికి మాట్లాడాలి. మాట్లాడకూడదు అనడానికి కొద్ది ఇబ్బంది అవుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కుక్కలు ఎప్పుడు మొరుగుతుంటాయి. కుక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు మొరగడమే దాన్ని. చిన్నగా ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు దొంగలు వచ్చినా, పోలీసులు వచ్చినా, కుక్క కలిసినా, ఒక జంతువు కలిసినా మొరుగుతూనే ఉంటుందన్నమాట కుక్క. దాన్ని కన్నా మనం నోరు కట్టేస్తే, తాడు తీసుకొని నోరు మరుగుకుండా కట్టేసినాం అనుకోండి, 2-3 రోజులు చచ్చిపోతుంది. ఎందుకు అంటే దానికి అలవాటు అయింది, తట్టుకోలేకపోతుంది, మురగకుండా ఉండలేకపోతుంది. మానవులందరూ కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి మాట్లాడి 1 గంట సేపు మౌనంగా ఉండంటే ఉండలేకపోతుంది. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. మరి ఈరోజు మీరు మౌనంగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఈరోజు సాధన మౌనము, బుక్స్ చదవడము, భోజనం తర్వాత మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. మనల్ని మార్పు తీసుకొచ్చేది మౌనము, ధ్యానం. అంతర్గతంగా ఈ 2 లోపలికి తీసుకెళ్ళడానికి వాహనం. నా కొత్తకోట నుంచి వీడికి ఆటోలు వచ్చిన ఆటో నాకు వాహనం. మరి మన లోపల ఉండే ఆత్మ అనే భగవంతుని చేరుకోవడానికి వాహనము మౌనం. నేను లోపలికి తీసుకెళ్తాను. మరి అంత గొప్ప మౌనాన్ని మనం ఈరోజు పాటించి ముందుకెళ్దాము. సెల్ ఫోన్ సైలెంట్ పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి. వీలైనంత వరకు జాగ్రత్త పడదాము, దేన్ని పట్టించుకోకూడదు. ఆలోచనలు వస్తున్నప్పుడు శ్వాస మీదకి రండి. ఆలోచన లేనప్పుడు శ్వాసను పట్టుకోవద్దు, దాన్ని వదిలేయాలి. నిశ్శబ్దంగా కూర్చోండి. 2 రకాల మౌనాలు ఉంటాయి. ఈరోజు మీకు 2 రకాల మౌనాలు అంటే, నోటితో మాట్లాడకపోవడం మొదటి మౌనం. లోపల కూడా మౌనం ఉండాలి. అంటే ఆలోచన లేకుండా కూర్చోగలగాలి. మనసును శూన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఆలోచనకు మధ్యలో గ్యాప్ ఉంటుంది, అదే శూన్యం. అంటే ఒక శ్వాసకు ఇంకో శ్వాసకు మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదే శూన్యం. శూన్యమే సృష్టికర్త, భగవంతుడు, దేవుడు, పరమాత్మ. మనం శూన్యాన్ని పట్టుకుంటే ఆ ఉనికిలోకి వెళ్ళిపోతాం మనం. ఈరోజు మనం ఆ పని చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, కళ్ళద్దాలు తీయండి, కళ్ళజోడు తీసుకొని పెట్టి చక్కగా కుర్చీ కూర్చొని కూడా అష్టగంపలు పెట్టుకోవచ్చు, మీకు సౌకర్యంగా ఉంటాయి. ఎందుకంటే
ఆసనము, ఆ సుఖాసనము ఎంతో అద్భుతమైన ఆసనం అది. ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు వాళ్ళు కాలు కింద పెట్టుకోవచ్చు, నెమ్మదిగా ఆసనం మార్చుకోవచ్చు, రిలాక్స్గా కూర్చుంటాం, నిశ్శబ్దంగా కూర్చుంటాం. ఎవరు కళ్ళు తెరవరాదు అని చెప్పేవాడు. రిలాక్స్, నిశ్శబ్దం, సైలెన్స్. ఈ ఆలోచన లేదు. స్వస్థత, స్వస్థతనే మోక్షం. హాయిగా అందరికీ నమస్కారం. మనకు ధ్యానాన్ని అందించిన గురువు గారికి, బ్రహ్మశ్రీ ప్రసాద్ గారికి, పత్రిజీ గారికి, స్వర్ణమత మేడం గారికి, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువైనటువంటి సువిధా మేడం గారికి, భాగ్యలక్ష్మి మేడం, రామకృష్ణ సార్, అందరికీ, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ధ్యానంలోకి రావడం జరిగి ఒక 3 నెలలు అవుతుంది. ఈ ధ్యానంలోకి వచ్చినాక ధ్యానం యొక్క విలువ నాకు అనేది చాలా తొందరగా తెలిసిపోయింది. ధ్యానం వల్ల మనకు కలిగే లాభాలు ప్రతి ఒక్క విషయం తెలిసింది. అయితే ఈరోజు జరుగుతున్న మౌన ధ్యానం అంటే మౌనం మౌనం మౌనం. ఫస్ట్ మన జీవితంలో మౌనం అనేది నేర్చుకోవాలి. మౌనం అనేది ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఎలాగంటే మౌనంగా ఉంటే మన లోపల ఉండే మైండ్ ఏం చేస్తుందంటే మనం ఏం చేయాలి, మన జీవితం ఏంటి, మనం ఎందుకోసం వచ్చామనేది మనకు తెలుస్తుంది. మొదటిగా మౌనం వహిస్తాయి. ఇవాళ కూడా మౌనం అనేది ఎందుకోసం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు మౌనం అంటే వాళ్ళ జీవితానికి వాళ్ళే క్రియేషన్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఎవరికి రాదు. ఇక్కడ ఈ మౌన ధ్యానానికి వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇది మౌనం అంటే మనం ఖాళీగా ఉందామని అనుకుంటాం, కానీ మనం మౌనంగా ఉన్నప్పుడు మన లోపల ఎంతో ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ ఎనర్జీని ఎంత సక్రమంగా వినియోగించుకుంటే మనం అంత అభివృద్ధిలోకి వస్తాము. ఈ ధ్యానం చేస్తూ మౌనంగా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని మనం వింటూ ఆచరిస్తూ ఉంటే చాలా గొప్పగా మన జీవితము ముందుకు, అంటే మన ఆత్మ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వస్తుంది. అయితే ఆత్మ అభివృద్ధి కోసం మనం ఏం చేయాలి అంటే ధ్యానాన్ని చేస్తూ ధ్యానం టైం పెంచుకుంటూ పోతూ నెక్స్ట్ ఈ మౌన ధ్యానంలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మేడం ఒక 5 నిమిషాలు కూర్చుంటారు. సారు మౌనం గురించి చెప్పినట్టు 2 మాటలు విందాం. అయితే మౌనము ఎలాగంటే మనము మౌనంగా ఉండి మనం ఏదైనా పొందవచ్చు. అయితే మౌనంగా ఉన్నాక కూడా మనం మౌనం నుంచి బయటకు వచ్చినాక అనవసర విషయాలు మాట్లాడి మన ఎనర్జీని మొత్తము మేడం ఒక 2 నిమిషాలు మౌనంగా ఉంటూ మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది. అయితే ఎనర్జీని ఏం చేయాలంటే మనము సమంగా వినియోగించుకోవాలి. ఎలాగంటే ఒక విద్యుత్ తోటి మనము ఒక ఫ్యాన్ నడిపించుకోవచ్చు, ఒక కూలర్ పెట్టుకోవచ్చు, ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, అవసరం పడితే అది కాల్ చేయవచ్చు. ఇన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగంటే మనం ధ్యానంలోకి వచ్చినాక ఒకటి నేర్చుకోవాలి, మౌనంగా ఉంటూ. ఇంకోటి మౌనంలో కూడా ఎలా ఉండాలంటే బయటి విషయాలతో మనకు అవసరం లేదు. అయితే మనం ఏం చేస్తాం, సమాజపరమైన విషయాలకు బయటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, అవి తీసుకుంటాం. మనం తీసుకున్న మైండ్ ఏం చేస్తుంది, ఇంటికి వచ్చినాక ఇంటి వాళ్ళ మైండ్లో కూడా అది ఎక్కిస్తుంటాం. ఈ విషయాలను సాధ్యమైనంతవరకు వదిలేయండి. ఎందుకంటే ఏ విషయాలను మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చింది ఎందుకోసం అంటే మన అభివృద్ధి కోసం మనం వచ్చినాం. ఇప్పుడు నేను నా అభివృద్ధి కోసం నేను క్లాస్ చెప్తున్నా, ఎవరి కోసం కాదు, ఇది నా కోసం నేను చేసుకుంటున్నా, మీకోసం కూడా మీరు చేసుకోండి. అయితే ఎలాగంటే ఇంట్లో ఉన్న చెత్తను ఊడ్చి బయటికి పోయాలి, కానీ మీరు బయట ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటుండ్రు, అన్ని ఉల్టా చేస్తున్నారు. ఇది ఒక్కటి మార్చుకోండి. ఎందుకంటే పనికిరాని విషయాలు బయట ఏమైందమ్మా అంటే నాకు మోకాలు నొప్పులు, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఇలా ఉంది, ఇలాంటి కాదు మనం చెప్పాల్సింది. ఇప్పుడు నీకు బాధ ఉన్నా కానీ లేదని. ఎందుకంటే తెలుసా, మనం ముఖ్యమైన 2 విషయాలు ఎవరితో చెప్పకూడదు. ఏంటి తెలుసా,
మనకున్న రోగం కానీ మనతో ఉన్న డబ్బు కానీ మనకున్న అప్పులు కానీ. అయితే ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే దానికి ఒక బలం ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. మనం ఎనర్జీ ఇస్తూ పోతే ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువవుతుంది. ఇప్పుడు నాకు అప్పు ఉంది అంటే అప్పు రెట్టింపు అవుతుంది, తగ్గదు. అప్పులు ఉన్నాయని చెప్పుకుంటే ఇంకోటి ఆరోగ్యం బాగులేదు అంటే ఇంకా ఆరోగ్యం చెడిపోతూనే ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనకు ఒక సంకల్పం అనేది ఉంది. ఇప్పుడు మౌన ధ్యానానికి వచ్చిండు, ఇప్పటి నుంచి అన్నా మనం క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితానికి మనమే క్రియేటర్స్, మనం ఎవరు బాగుపడతారు. ఇప్పుడు ధ్యానం చెప్పడానికి వచ్చిన గురువులు కానీ ఎవరు కానీ ఏం చెప్తారు, ఇలా చెయ్యండి అంటే గురువు అనే వాళ్ళు ఎవరంటే మనకు ఒక బోర్డు, వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు చెప్పి చూపిస్తుంటారు. వాళ్ళు చూపించడానికే వచ్చారు. మనం ఏం చేయాలి, దాన్ని పట్టుకొని ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కటి మనం పొందాలి. ఇప్పుడు చెప్పే గురువు మనకు అన్ని చేసి పెట్టాడు, మన కోసం మనమే చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకోసం అంటే మెయిన్గా బయట ఉన్న చెత్తను ఇంట్లో వేసుకున్నాడు మనం ఎప్పుడైతే మార్చుకున్నారో ఆటోమేటిక్గా అన్ని డెవలప్ అవుతారు. ఇంకోటి మనకి ఏది కావాలంటే అది వస్తుంది. ఎందుకంటే విశ్వంలో ఒకటి ధర్మం ఉంది, మనం ఏదైనా పొందవచ్చు. ఎట్లా అంటే విశ్వ నియమాలలో ఒక నియమం ఉంది. మనం ఏంటంటే ఫస్ట్ ఏది కోరుకుంటాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడు కానీ నాకు ఆరోగ్యం బాగలేదు, కానీ మనం కోరుకునే విధానం ఎట్లా తెలుసా, నాకు ఆరోగ్యము నాకు రోగం నుండి తగ్గాలని చెప్పి కోరుకోకూడదు. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను, అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అంటే కృతజ్ఞతాభావం చెప్పడం కూడా చాలా గొప్పది. ఎవరైనా మంచి పని చేసిందనుకో ఒప్పుకోవడం కూడా గొప్పతనం, అలాంటివి కూడా నేర్చుకోవాలి. కృతజ్ఞత చెప్పడం అనే దాంట్లో కూడా మనకు చాలా ఎనర్జీ వస్తుంది. ఎవరైనా ఒక పని చేశారనుకో వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పుతూ ఉంటే ఇప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే అరే ఇతను కూడా మంచి పని చేయడం అంటే ఇష్టమేమో అని చెప్పి అదే ఇస్తుంటుంది. ఏం చేస్తుంటాం, ఎవరైనా కారు కొంటారు అనుకో, అరే వాడు ఉంటే మోసం చేసుకున్నాడని అనుకో, అరే ఇతనికి మోసమే అవసరమేమో అని చెప్పి మనకు మోసం ఇస్తుంది. అది ఎప్పుడు కోరుకోవద్దు. అది ఎంత ఏది ఉన్నా కానీ మనం మంచిగా కోరుకోవాలి. ప్రతి ఒక్కరిని మంచి ఉద్దేశంతో చూడాలి. బయటికి వెళ్తాం ఏది చూసినా కానీ మంచిగా కోరుకోవాలి. ఇంకోటి బయట మనము వార్తల్లో టీవీలు చూస్తుంటాం, సీరియల్స్, బయట పేపర్లు చూస్తుంటాము. ఆ పేపర్లు టీవీలు చూడడం చాలా వరకు తక్కువ చేయండి. ఎందుకంటే అందులో ఏముంటాయంటే నెగిటివ్సే ఉంటాయి, పాజిటివ్ ఏముండదు. ఆ టీవీలతోటి ఆ ఫోన్లతోటి ఆ రాజకీయాలతోటి మనకి ఏం రాదు. మనం ఎంతసేపు ధ్యానం చేసుకోవాలి. మౌనము పక్కవారి విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. పక్కవారి జీవితానికి వాళ్ళే బాధ్యులు, మనం బాధ్యులం కాము. ఎవరిని మనం ఏంటి జడ్జ్మెంట్ చేయొద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మన జీవితానికి మనమే కట్టలం కాబట్టి మన జీవితాన్ని మనం చూసుకోవాలి. మంది విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడే మనం బాగుపడతాం. అందుకోసం మనకి ఏం లభించాలన్నా ఈ ధ్యానం ఉపయోగం నడవాలన్నా మన గురించి మనమే పట్టించుకోవాలి. మనం బాగుపడాలంటే మన గురించి మనమే ధ్యానం చేసుకోవాలి. కానీ ఇలాంటి బయట విషయాలను ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవద్దు. ఇంకొకటి మౌన ధ్యానం అంటే చాలా గొప్పది. మౌనం వల్ల మనకు చాలా ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ ఎనర్జీ కూడా ఏమవుతుందంటే ఒకసారి దీన్ని మనం ఏం చేస్తామంటే దీని సంకల్పాలు పెట్టుకుంటాం చూడు, సంకల్పాలలో తప్పుగా పెట్టుకొని దీనివల్ల నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంది. అయితే సంకల్పం అనేది కూడా సంకల్ప శక్తి చాలా గొప్పది. అయితే ఈ ధ్యానంలోకి వచ్చినాక మీరు ఒకటి నేర్చుకోవాలి, మాట్లాడే ప్రతి మాట మాట్లాడుతున్నామా ఆచితూచి మాట్లాడే. ఎవరిని కూడా ఏం తెలుసా, దూషణ ఒకరిని దూషిస్తే ఆ దూషణ మనకే వస్తుంది. ఏది కూడా ఎందుకోసం అంటే ఇంతకుముందు వేరే ఈ ధ్యానంలోకి వచ్చినాక ఈ ఎనర్జీ వచ్చినాక ఈ ఎనర్జీ వల్ల కూడా మనకి ఏం తెలుసా కొన్ని చెడు పరిణామాలు నడుస్తుంటాయి, ఇలా జరుగుతాయి. ఎందుకంటే ఇందులోకి వచ్చినాక చాలా ఓపిక అవసరం. మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. చాలా బాధ్యత చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు మనకు ధ్యానంలోకి వచ్చినాక ఏ మాట మాట్లాడినా దానివల్ల జరిగే పరిణామానికి బాధ్యత మనం వహించాల్సి వస్తుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండి ధ్యానాన్ని చాలా మంచిగా చేసుకొని బుక్కులు చదివి ఈ మంచి గురువులు మనకు అన్ని సందేశాలు ఇస్తుంటారు. వాళ్ళ మాటలను మంచిగా వింటూ వాళ్ళని గౌరవిస్తూ ఇంకోటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం తెలుసా కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ క్లినిక్లు వదిలిపెట్టి వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టి మన కోసము ఇంత ప్రేమతో వంటలు చేసి మనకి ఇంత భోజనాలు పెడుతూ ఇన్ని విధాలుగా వాళ్ళు చేస్తుంటే మనం ఏం తెలుసా మన కోసము మనము రోజుకు 1 గంట కష్టపడండి అని వాళ్ళు ఇంత మంచి అవకాశం ఇస్తుండ్రు. ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ జీవితం ఎన్ని రోజులు ఉంటామో చెప్పలేము, ఉన్న రోజులు. ఎందుకంటే ఈ జన్మని లాస్ట్ జన్మ చేసుకున్నాము. ఎందుకంటే కొద్దిగా ధ్యాన టైం పెంచుకొని ఉన్న కర్మను తక్కువ చేసుకొని మనం హాయిగా జీవితాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్.
మీరు అందరు డాన్స్ మీరందరూ ఇంటికి వెళ్ళినాక ఇక్కడికి వస్తారా ముందు దగ్గర ఒకసారి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి గుడి యాజమాన్యం కూడా మనకు ఎన్నోసార్లు, ఇప్పుడు ఒకసారే కాదు చాలాసార్లు మనకు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి అన్నిటికీ సౌలతులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాళ్ళ యొక్క గుడి యొక్క యాజమాన్యాన్ని కూడా మనం శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒకరోజు మౌన ధ్యానము అనేది ఇంతకుముందు జరుగుతుండే. అయితే సార్ మొన్న మాతో డిస్కషన్ చేసిండ్రు, మేడం అన్నీ చాలా వరకు మనం క్లాసెస్ చేసినాము, ర్యాలీలు చేసినాము, భూమి పూజలు చేసినాము, పిరమిడ్స్కు భూమి పూజలు చేసినాము, శంకుస్థాపన జరిగినాక పిరమిడ్స్ నిర్మాణం అయినాక దానిలను ఓపెనింగ్ కూడా చేసినాము, పత్రిజీ గారిని పిలిపించి మరీ ఓపెనింగ్ చేసినాము, ఎన్నో పనులు చేసినాము. అయితే మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది అంటే మాకు ఫస్ట్ అర్థం కాలేదు. సార్ యొక్క సంకల్పం ఏంటంటే నెలలో 2 రోజులు వనపర్తిలో మౌన ధ్యానం ఏర్పాటు 3 days సార్, నెలలో 3 రోజులు కంపల్సరీ మనం వీలైనంత వరకు నెలకు ఒకసారి 3 రోజులు మౌన ధ్యానం ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే, ఎంతోమంది చూడండి సాధన అనేది ఇంట్లో ఏమవుతుందంటే ఒక గంటనో ఒక 40 నిమిషాలు కూర్చున్న వరకు లేతం అనిపిస్తుంది. ఈ మౌన ధ్యానం ఇట్లా వచ్చి కూర్చున్నాం అనుకో, కొన్ని వందల మందిలో కూర్చుంటాం, దాదాపు 50, 60, 70, 100 వరకు అనుకోండి రీచ్ అవుతారు కదా. ఈ 100 మందిలో మనం ధ్యానం చేసుకుంటే ఏమవుతుందంటే, ఆ యొక్క 100 మందికి వచ్చే ఎనర్జీ మనము జస్ట్ కూర్చున్నా ఎక్కువ ఆలోచనలు వస్తున్నా కూడా కొత్త వాళ్ళకి, ఇప్పుడు 10 కట్టెలు కాలిన కట్టెలో ఒక పచ్చి కట్టె వేస్తే ఏమవుతుంది, మండుతుంది అనమాట. అట్లా మన యొక్క లోపల మన బాడీ లోపల సిమిటల్స్ కానీ ఏమన్నా ఎనర్జీ లాస్ కావడం కానీ, ఎవరన్నా అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు కానీ, ఏ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు కానీ ఈ మౌన ధ్యానంలో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఉండే ప్రతి ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఉన్నాయి కదా అవి పూడ్చుకుపోతాయి అన్నమాట. అందుకోసము మనం ఈ జన్మలో చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి మేడం అని చెప్పడం జరిగింది. నేను రాము సారు, అక్క రామకృష్ణ సారు నలుగురం డిస్కషన్ చేసుకున్నాం. దీని వెనకాల కథ చాలా ఉంది. ఇంకోటి, ఈరోజు రాజ్కుమార్ రెడ్డి సార్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సారు మొన్న తక్షణమే దీని గురించి మనం మాట్లాడుకుంటుంటేనే 3,000 డొనేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే రైసు ఒకటి దగ్గర తీసుకురావాలి, అన్నం నేను అక్క వండుతాం, 7 సేర్లు 8 సేర్లు 10 సేర్ల వరకు అన్నం వండుతాం. కర్రీస్కు మనకు వెజిటేరియన్ హోటల్ దొరికింది. అంటే కర్రీస్ ఇప్పుడు ఈరోజు 5 రకాల కర్రీస్ తిన్నాం. 5 రకాలు మనమే చేసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుందని సారు హోటల్ మాట్లాడిండు. వాళ్ళు రుద్ర టిఫిన్ సెంటర్ వాళ్ళు కూడా పిరమిడ్ కట్టుకుంటున్నారు. అయితే ఈ కర్రీస్ వాళ్ళు ఇవ్వడము, మనం రైస్ చేసుకురావడము, డోనర్స్ ఎవరన్నా ఉంటే దీనికి హెల్ప్ చేస్తే ప్రతి నెల సక్సెస్ అవుతుందని చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళి ఓంకారేశ్వరం కానీ కడతాలు కానీ అక్కడ ఉండే ఎనర్జీ లెవెల్స్ అక్కడ కూడా ఉంటాయి, అక్కడ ఉండేటివి ఉంటాయి. కానీ మనం కొంతమంది అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసము మనము ప్రతి నెలలో 3 రోజులు మౌన ధ్యానం చేద్దామని అడిగిన వెంటనే మేము కూడా సరే సార్ అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే సార్తో పాటు మేము 16 సంవత్సరాలు జర్నీ చేస్తూ సార్ ఏ పని చెప్పినా ఇంకోటి సార్ కింద తట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే గురువులు బుద్ధి చెప్పేవాడు బుద్ధి తెస్తాడు అన్నట్టుగా మనం డిస్టర్బెన్స్ కాకూడదు, ఫోన్ మోగకూడదు. అంటే డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మేము ఇక్కడికి వస్తే కూడా అదే పద్ధతిలో అదే పనిలో ఉంటాము. ఇంట్లో అన్ని పనులు చూసుకొని ఎంత వచ్చినా కూడా ఎంత టైం అయినా కూడా సార్ లేట్ అవుతుంది అనేది ఆప్షన్ పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళ లోపల బుర్రల ధ్యానం జొరిందా, మళ్ళీ ధ్యానము ఈ మహేశ్వర మేడం లాగా కానీ, సుగన్న మేడం లాగా కానీ, సుమతి మేడం గారిలాగా కానీ వీళ్ళలాగా గట్టిగా ఈ మేడం వాళ్ళు సంధ్య మేడం కానీ, విజయలక్ష్మి మేడం వీళ్ళంతా దాదాపు చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు మాతో. వాళ్ళ మైండ్లోకి ధ్యానం జొరిందా అనేది మన యొక్క గోల్ ఉండాలి. మనం వచ్చినామా చెప్పినామా నామకే వాస్తుగా 3 రోజులు అయిపోయింది అన్నట్టు కాకుండా ఒక మనిషిని బాగా బలంగా నమ్మేటట్టుగా చేయాలన్నమాట ధ్యానం. అంటే ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం, మనిషికి ధ్యానం అవసరమా, ధ్యానం చేస్తే లాభాలు ఉన్నాయా లేకపోతే లాభాలు లేవా అనేది కూడా ఒక డౌట్ రావచ్చు కొత్త వాళ్ళకి. అది క్లారిఫై చేయాలంటే మనతో సబ్జెక్ట్ ఉండాలి.
మనం క్లారిఫైగా వాళ్ళకి ఏం చేయాలంటే వివరించాలన్నమాట. అంటే ధ్యానం ఎందుకు చేయాలి, మౌనంగా ఎందుకు ఉండాలి, మరి సూక్ష్మ శరీర యానము ఎందుకు జరుగుతుంది. ఇప్పుడు డే టైము మనకి ఏ కళలు పడవు. ఇప్పుడు ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే వాడు నమ్ముతలేడంటే కనీసం వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పడుకున్నప్పుడు కళలు వస్తాయి. డే టైం పొద్దుంకులు ఎవరికైనా కళలు వస్తాయా అంటే పండుకుంటేనే వస్తాయి, పొద్దుంకులైనా కూడా పండుకున్నప్పుడు వస్తాయి. కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు మరో ప్రపంచం కనిపించదు. ఈ మరో ప్రపంచం రాత్రిపూట కనిపిస్తుంది. అంటే మరో ప్రపంచము అంటే మనకు కనిపించని వేరే ప్రపంచం బయట ఇంకా ఎక్కడో ఉంది, వేరే లోకం ఉంది, వేరే లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో మనం విహరిస్తున్నాం రాత్రిపూట. ఆ లోకాల్లో విహరిస్తున్నాము అంటే మనము ఈ లోకవాసులం కాదు అనేది ఫస్ట్ నమ్మాలి మనిషి. మనము ఈ లోకవాసులం కాము. ఈ లోకంలో నేర్చుకోవడం కోసం కిందికి దిగినాం అంతే. భూమి మీదకి దిగి వచ్చిన ఒక ఆత్మస్వరూపులం మనం. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఇంతై అంతై పెద్దగా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వృద్ధాప్యం వచ్చి చావుకు దగ్గరై చనిపోయి మళ్ళీ కట్టెల్లో కాలడమో మట్టిలో కూర్చడం జరుగుతుంది. సహజంగా భూమి మీద జరిగేది ఇదే. మళ్ళీ ఈ మధ్యలో ఈ ధ్యానం ఎందుకు తోకం తలిగించుకోవాలి, దీంట్లోకి వస్తేనే బాగుందా, ధ్యానం చేయని వాళ్ళు మంచిగానే ఉంటున్నారు కదా, బ్రతికే ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా మాంసం తినే వాళ్ళు కూడా మనలాగానే జీవిస్తున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ వాళ్ళకు మనకు తేడా ఒకటి ఉంది. వాళ్ళు శరీరం అనే భ్రాంతిలో చనిపోతారు, మనము ఆత్మ అనే స్థితిలో చనిపోయినప్పుడు ఆత్మ అనే స్థితిలో చనిపోవడం కాబట్టి, చనిపోవడానికి నేర్చుకునే సబ్జెక్టు కాబట్టి ఇక్కడ ఆత్మ అనేది ఏమవుతుందంటే ఆత్మ గురించి మాత్రమే ఉదయం నుంచి సార్ మీకు చెప్తున్నాడు అన్నమాట. వేరే దేని గురించి చెప్పట్లేదు. అందుకోసము ఆత్మ స్థితి గురించి నేర్చుకోవాలి, చదవాలి, మన బయటపడాలంటే మన ద్వారాలు 3 ఉంటాయి. ఆ ద్వారాలు 3 ఉంటాయి. ఆ 3ంటిని ఓపెన్ చేస్తేనే 4వ ద్వారం ఓపెన్ అవుతుంది. ఒకటి శరీరం మూసుకోవాలి, అంటే వేళ్ళలో వేలు పెట్టుకొని కాలు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండాలి. రెండోది మనసు ఆలోచనలు వస్తుంటాయి. ఈ మనసులో వచ్చే ఆలోచనలను కూడా మనము అదుపు చేసుకోవాలి, దానిలను ఖండించాలి, దానిలను నిగ్రహించుకోవాలి. అంటే ఇట్లాంటి మౌన ధ్యానాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి మనసు చూడండి, ఒకవేళ కళ్ళు తెరుచుకొని వేరే డ్యూటీలోనూ, ఇప్పుడు సత్యం సార్ గారు ఉన్నారు, డ్యూటీ చేస్తుంటారు, సార్కు ఎక్కువ ఆలోచనలు రావు. ఇక్కడికి తోలుకొచ్చి కూర్చోబెట్టి కళ్ళు మూపిస్తే ఎక్కువ వస్తాయి ఆలోచనలు. అంటే కళ్ళు మూసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనసు ప్రభావం ఎక్కువ పడుతుంది మన మీద. ఈ మనసు ప్రభావం మన మీద ఎక్కువ పడినప్పుడు ఏమవుతుందంటే లేనిపోని ఆలోచనలు వస్తుంటాయి. లేనిపోనివి ఏంటివి? జరిగేటివి, జరిగినేటివి, జరగబోయేటివి. సీతామ్మ పద్మి గారికి, స్వర్ణమాల పద్మి గారికి, ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులకు ఆత్మ ప్రాణాలు. మౌనం అనేది ఒక గొప్ప ఆయుధం. మౌనంలో అంతఃకరణ శుద్ధి కూడా అవుతుంది. భూమికి మనం ఎందుకు వచ్చామంటే నేర్పడం, నేర్పించడం, నేర్చుకోవడం కోసం భూమి మీదకి వచ్చింది. ఆత్మ అనుభవాల కోసం వచ్చింది. ఈ ఆత్మ అనుభవాలను తీసుకోవడం వల్ల మన జన్మ పుణ్యం అవుతుంది. ఇంకా ఈ శరీరంలో ఉండడంలో మనం మాయలో ఉండడం అని అర్థం. మాయ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ టేబుల్ రోజు తుడుస్తూనే ఉంటే ఆ దుమ్ము వదులుతుంది. లేదు అంటే రోజు దుమ్ము పడతానే ఉంటుంది. అర్థము రోజు మనం ఏ విధంగా అయితే తుడుస్తామో అదే విధంగా మన మనసును కూడా ఎప్పటికప్పుడు దాన్ని శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. మాయలో పట్టనే ఉండాలి. మాయలో పడకుండా మనము దాన్ని అద్దం వల్ల నీట్గా ఉంచుకోవడం చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ మనము మాయలో పడి ఈ మాయ ప్రపంచానికే అంకితమవుతాం. మనము ఆత్మ శుద్ధి చేసుకున్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. స్పిరిచువాలిటీని ఎక్కువగా పెంచుకుంటూ ఈ భౌతిక ప్రపంచాన్ని తగ్గించుకోవాలి. మౌనంలో ఎక్కువ ఉండి వాక్శుద్ధి అన్నారు కదా. అది ఈ మౌనంలో వచ్చిన శక్తి ఏంటిదంటే, ఇప్పుడు ఒక కబడ్డీ టీం ఉంటుంది. ఆ కబడ్డీ టీంలో ఎవరు అందరూ ఆడాల్సిన పని లేదు.
కూర్చున్న ఆ ఎనర్జీ అందరికీ పాస్ అవుతుంది. ఆ విధంగా మౌనంగా ఉండి మనం ధ్యానము, తర్వాత సజ్జన సాంగత్యం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఎంతో లాభాలు ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రామకృష్ణ సార్ గారికి మరియు అందరికీ ప్రతి ఒక్కరికి ఇది రాగండి, ఎందుకంటే చలికాలం రిలీఫ్ అవుతుంది. నీళ్ళు ఆడుకోవడానికి బాగా భోజన ఆత్మస్వరూపులందరూ కూడా ఆత్మప్రాణాలు ఒకసారి బ్రహ్మశక్తి పత్రిజీ గారికి ఆత్మప్రాణంగా కోరుకుంటూ మరి మౌన ధ్యానము సారు నెలకు 2 రోజులు 3 రోజులు పెడదాం మేడం అంటే ఓకే అని చెప్పాము. గొప్ప అవకాశం. బయట చూస్తే మనము సాయంత్రం స్నాక్స్ తినకపోతే బయట నిలబడి తింటే ఒక రేటు, లోపల కూర్చొని తింటే ఒక రేటు. అలాంటిది గుడి వాళ్ళు మనకి ఎంత అవకాశాలు ఇచ్చిన చైర్స్, ఫ్యాన్స్ ఇవన్నీ హాల్ మన కోసమే కట్టిందని అంటున్నారు. వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా శక్తి బాగా ఉంటుంది. ఉదయం నుంచి బాగా శక్తి తీసుకున్నాం కదా. ఏమి నెగిటివ్ మాటలు అస్సలు, నెగిటివ్ ఆలోచన కానీ మాట కానీ మాట్లాడద్దు. చాలా ఎరుకతో ఉండండి. ఈ గ్రూప్ మెడిటేషన్ చేసుకోవడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది. అది నెగిటివ్ అనుకున్నాం అనుకోండి, మనకి నెగిటివ్ జరిగిపోతుంది. అందుకే ఎక్కువ పాజిటివ్గా ఉండండి. సార్ అన్ని విషయాలు చక్కగా చెప్పారు. మరి ఈ మౌనం వల్లనే క్యాన్సర్ జబ్బులు కూడా చేయించిన నేను. మన ఇంటికి ఎట్లయితే పునాది గట్టి ఉంటే పైన ఇల్లు ఎంత అద్భుతంగా గట్టి ఉంటుందో అట్లా మనకు మన మౌనంగా ఉండడం ద్వారానే ఆధ్యాత్మికంగా మనం బాగా ఎదుగుతాము. ఏది సాధించాలన్నా మౌనమే ఆధ్యాత్మికతలో. ఎవరైనా ఏమన్నా అన్నా ఏమీ పట్టించుకోకుండా మన స్థితిని మనం గుర్తించుకొని ఎప్పుడు మనలో మనము ఉంటే ఎన్నో విషయాలు, ఈ విషయాలు కాదు ప్రాపంచిక విషయాలు మనకు ఆటోమేటిక్గా చిన్నవాళ్ళకి వచ్చి మనకు అన్నీ అర్థమైపోయాయి. పైలోక విషయాలు మనకు హాస్టల్ మాస్టర్స్ మన శక్తి పెరిగినప్పుడు మనకు అన్నీ చెప్తుంటారు అనమాట. చెప్పినప్పుడు మనకు అన్నీ అనిపిస్తుంటాయి. మనకు జరగబోయేది కానీ, మన ఫ్యామిలీకి జరగబోయేది కానీ ఏమైనా ఉన్నా కూడా మనకు అంతా తెలిసిపోతుంటుంది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఎరుకతో ఉండాలి. ఎందుకంటే తులసీదాసు గారు 500 సంవత్సరాల కింద భూమి మీద జన్మ తీసుకున్నాడు. ఆయన తులసీదాస్ ఎవరంటే వాల్మీకి 7000 సంవత్సరాల కింద వాల్మీకి గారు మళ్ళీ 500 సంవత్సరాల కింద తులసీదాసుగా జన్మ తీసుకున్నారు. తీసుకొని ఆయన తీసుకున్నప్పటి నుంచి పెళ్ళి వద్దంటే బలవంతంగా వాళ్ళ అమ్మవారు చేసిండు. ఆయన పిల్లలు ఏం లేరు. చేసుకున్న వెంటనే హిమాలయాలకు వెళ్ళిపోదని యవ్వన వయసులోనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అంత ఎరుకతో ఉన్నటువంటి తులసీదాసు గారు ఒక రామ భక్తుడిగా ఉంటాడు అనమాట. 20 సంవత్సరాల వరకు ఉన్నప్పుడు అక్కడ అందమైన ఒక యువతి అక్కడ పూజకు వస్తుంటుంది అనమాట. ఈయన బ్రాహ్మణుడు, రాముని విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తుంటాడు. అందానికి పడిపోతాడు. చూడండి మనసు అందానికి పడిపోయి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె ఎట్లాంటి ప్రేమ అంటే ఆమె స్నానానికి పోతే కూడా వచ్చేవారు కూడా ఆగలేనటువంటి మోహములు పడిపోతాడు. అందరూ ఉండొచ్చు కానీ ఆయన రామ భక్తుడు చిన్నప్పటి అట్లా ఉన్నాడు. ఉన్నా కూడా ఈ మాయలో పడి ఆమె ఇట్లా స్నానం కనబడకపోతే ఉండలేనటువంటి స్థితికి వచ్చేసి మొత్తం మాయలోకి వచ్చేసింది అనమాట. వచ్చేసిన తర్వాత ఆమె గుర్తించింది. ఆమె భక్తుడు అని చెప్పి చేసుకున్నది, అంటే రామ భక్తుడు అని పెళ్లి చేసుకున్నది. రాముడు విడిచిపెట్టాడు. ఆమె కూడా గుర్తించి నేను అమ్మవారికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే ఈయన రాముని సిద్ధులకు మళ్ళీ భగవంతుడి సిద్ధులకు వెళ్ళిపోతాడని చెప్పేసి ఆమె చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఈయన చూడకుండా ఉండలేడు కదా. నైట్ వరకు చూసింది ఎక్కడ పోయింది అని రాలేదు. ఆ రాత్రికి ఉండలేని పరిస్థితి, అంటే చూడండి అంత మొహంలో పడిపోయాడు. ఉండలేని పరిస్థితిలో ఒక నది దాటిపోవాలన్నమాట. ఒక మొద్దులాంటిది వస్తే మొద్దును పట్టుకొని అతనికి దాటుతాడు. పోయి అతనికి పోయి చూస్తే మొద్దు అది శవం. అది మళ్ళీ ఆ చీకట్ల వర్షంలో వెళ్ళి ఆ పెద్ద బంగ్లా వాళ్ళకి అక్కడ వెళ్ళి ఆమె రూమ్కి ఎట్లా పోవాలంటే ఒక తాడు లాంటి వేలుంటుంది. ఆ తాడు పట్టుకొని ఆమె రూమ్లో పోతాడు. పోయి చూస్తే అది పాము. ఆమె తెలిసిపోయింది ఆమె ఇంటికి రావాలంటే చాలా కష్టము, ఇవన్నీ ఇట్లా వచ్చిందంటే నా మీద ఇంకా వ్యామోహం ఉంది, దీన్ని ఎట్లయినా పోగొట్టాలి, రాముని చింతలకు తోలియాలని ఆమె
రత్నావళి ఆమె పేరు. ఆమె అన్ని చెప్తుంది కూర్చోబెట్టి, ఒక 30 ఏళ్ళు అయినాక నేను ఇట్లా ఉంటానా, ఉండదు కదా ఈ శరీరం, ఒక 50 ఏళ్ళు అయినాక నేను భూమి మీదనే నీకుంటావు, నేను ఉన్నాను కదా, రాముని భక్తుడు కదా, ఎందుకు కోరుకున్నావు అని చెప్పేసి అప్పుడు జ్ఞానబోధ చేస్తుంది అనమాట. చేసినప్పుడు ఆయన మళ్ళీ ఎరకలకు వచ్చేసి హిమాలయానికి వెళ్ళిపోతాడు. అంటే మన ఇంటికి పోయిన తర్వాత కూడా ఇది చాలా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెప్పిన మాటలు, విషయాలు, బుక్స్ చదవాలి, ఇవంతా ఉంటేనే మనము ఎదగలుగుతాం. లేకపోతే చాలా కష్టం, భూలోకం అంతా దాన్ని తీసుకోవాలి అనమాట. మాయానికి మనము ఏర్పతో ఉండాలన్నమాట. అట్లా చేసుకున్న వారికే చేసుకున్నంత లాభం ఉంది. కాబట్టి అందరూ ఏర్పతో ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ మరి ధన్యవాదాలు. ఓకే మేడం. మనకి ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఒక్కసారి శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మస్వరూపులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ 2 రోజుల మౌన ధ్యానం అనేది మనకి ఎంతో గొప్ప అవకాశం దొరికింది రామకృష్ణ సార్ వల్ల. ఎందుకంటే ఒకటే రోజు మౌన ధ్యానం చెప్పారు. సో టైం పూర్తిగా అయిపోయేది ఒకరోజు అనేసరికి. సో ఎక్కువసేపు సాధన చేసుకోవడానికి ఉండకపోయేది. సో ఇప్పుడు ఏంటి, దీన్ని ఒకరోజు మౌన ధ్యాన కార్యక్రమాన్ని 3 రోజుల మౌన ధ్యాన కార్యక్రమంగా మార్చడం వల్ల మనకి ప్రతిసారి ఏదైతే చెప్పారో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని చెప్పారో ఆ 3టికి అవకాశం దొరికింది. ఒక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం వల్ల ఆ 3 మనకు దగ్గర అవుతాయి. ఇందాక మేడం మేడం వివరించినట్టుగా మనం ఆలోచనలు వస్తున్నా కూడా ఇంతమంది సామూహిక ధ్యానంలో చేసుకోవడం వల్ల మనం ఎక్కువ శక్తిని పొందగలుగుతాము. నేను ఎందుకు ఇంకా మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, నేను ఇండివిజువల్గా ఇంట్లో ఎక్కువసేపు ఒంటరిగా చేసిన దానికంటే కూడా ఈ సామూహిక ధ్యానం యొక్క బెనిఫిట్ని నేను తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడి వరకు రాగలిగాను. ఎందుకంటే నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేయకుండా ప్రతి సెంటర్కి వెళ్ళడం, అక్కడ ఆ సామూహిక ధ్యానంలో అన్ని సెంటర్లలో పాల్గొనడం వల్లనే నా యొక్క స్థితి తొందరగా పెరిగింది అని నేను అనుకుంటున్నాను. తక్కువ టైం చేసినా ఎక్కువ ఎనర్జీని నేను తీసుకోగలిగి ఈ స్థాయి వరకు రాగలిగాను. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది కూడా చాలా మార్పు తీసుకొస్తుంది. ఓన్లీ ధ్యానం వల్ల కాకుండా సజ్జన సాంగత్యం ద్వారానే మనం ఇంకా ఎక్కువగా విషయాలు తెలుసుకోగలుగుతాము. ధ్యానం ద్వారా మన మనసు శుద్ధి అవుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్లో సరికాడలన్నీ తీసేయబడతాయి. మేడం చెప్పినట్టు సరైన వాటినే మనం ఈ కార్యక్రమాల ద్వారా సరైన విషయాన్ని మన మైండ్కి ఇవ్వడం ద్వారా మనం మన జీవితంలో ఆనందంగా అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా మనం సాధించవచ్చు. అది ప్రయోజనం. సో ఇక్కడ ఈ బ్రహ్మగారి గుడిలో మొదటిగా కార్యక్రమాలు ఇక్కడ స్టార్ట్ చేసి 11 వారాల కార్యక్రమం పెట్టాం 1 ఇయర్ దాకా. అప్పుడు పెడదాం అనుకున్నప్పుడు మామూలుగా అన్నీ కూడా ఇక్కడ చాలా సార్లు యోగా కార్యక్రమాలు జరిగాయి. సో అవన్నీ కూడా కమర్షియల్ ఉంటాయి, డబ్బులు తీసుకుంటారు వచ్చిన వాళ్ళతో. సో ఆ విషయం గమనించిన టెంపుల్ వాళ్ళు, సో మనం కూడా డబ్బులు తీసుకుంటామేమో అని చెప్పేసి, సో మీరు ఎంత పే చేస్తారు అని అడిగారు. తెలియదు కాబట్టి. కాకపోతే మళ్ళీ మిస్రారు, నేను, రాధా మేడం ముగ్గురం కలిసి వెళ్ళి వివరంగా వివరించడం ద్వారా మేము ₹1 కూడా తీసుకోము, ఇదంతా సేవా కార్యక్రమమే, మనం అందించేది తప్ప మనం తీసుకునేది అనేది ఉండదు అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇక్కడ కార్యక్రమం కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడ 11 వారాల ప్రోగ్రాంతో స్టార్ట్ అయిన ఇక్కడ ప్రయాణం ఇంకా టౌన్ లెవెల్ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ జరగడానికి వేదికగా మారింది. కాబట్టి సో విషయం తెలియకముందు వాళ్ళు ఒకలాగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే దగ్గర నుంచి చూశారో ఆ టెంపుల్కి సంబంధించిన సార్ ఇక్కడ వచ్చి క్లాసులు విన్నందుకు ఆయనకు అర్థమైంది ఇది ఏంటి అని. సో మేనేజ్మెంట్ మారింది. డబ్బులు ఎంత ఇస్తారు అనే తర్వాత కాకుండా ఇక్కడ ధ్యాన క్లాసులు పెట్టిన తర్వాత మేనేజ్మెంట్ మారి ఇక్కడ పెట్టండి అని సుకన్య పెడితే మరి అడిగి మరి క్లాసులు పెట్టించుకుంటారు. చూసారా, ఒక్కసారి 11 వారాలు ఇక్కడ ధ్యానం జరగగానే శక్తి ఎలా మారిపోయిందో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారిందో. సో మనము అందరి కోసం పనికొచ్చే విశ్వకార్యమైనటువంటి ఈ కార్యక్రమానికి మనం ఒక్కడుగు ముందుకు వేస్తే, సో అక్కడ మేనేజ్మెంటే మారిపోయింది. మనకు ఈజీగా ప్రోగ్రామ్ చేసుకునేటట్టు చూడండి ఎంత అద్భుతం. సో ఈ విషయమైనా అసాధ్యం అనేది ఏమి ఉండదు. మన కోసం మనం కాకుండా
సో ఈ ప్రతిసారి ఏదైతే లక్ష్యాన్ని అందించారో ధ్యాన జగత్, దానికోసం విశ్వం కోసం మనం ఏది చేసినా కూడా మనకు అన్ని రకాల సహకారాలు అందుతాయి. అది సత్యం. సో ఇంకా మౌనం అంటారా, మాటల యొక్క శక్తి సార్ ఇందాక చెప్పారు. మాటలు ఎంత శక్తి ఉంటుంది, జర్మనీ హిట్లర్ దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది చెప్పారు. మాట అనేది శక్తివంతమైనదే, బట్ మౌనం అనేది అంతకంటే శక్తివంతమైనది. మాట ద్వారా మనం పక్క వాళ్ళని ఆకర్షించవచ్చు, బట్ మౌనం ద్వారా మననే మనం జయించగలుగుతాం. అది మౌనానికి ఉన్న అద్భుతమైన శక్తి. సో ధ్యానంలో ఎలాగో మనం మౌనంగా ఉంటాము, మాటలో మౌనంలో ఉంటాము, ఇంకా ఆలోచనలో మౌనం కూడా జరిగిపోతుంది. సో అంత గొప్ప ధ్యానం, ఈ సామూహిక ధ్యానం ఇక్కడ చేసుకునే అవకాశం కాబట్టి మనం వినియోగించుకోవడమే కాకుండా అందరికీ మనం ఈ విషయాన్ని చేరగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరంతా వాళ్ళు వాళ్ళ డ్యూటీగా పక్క వాళ్ళకి స్ప్రెడ్ చేసే దాన్ని మనం ఇనిషియేషన్ తీసుకున్నాం. అప్పుడు ఎక్కువ మంది వస్తారు, ఈ బెనిఫిట్ని అందరూ తీసుకుంటారు. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఒక మౌన ధ్యానానికి అటెండ్ అవ్వడం వల్లనే నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. సో ఆధ్యాత్మికంగా ధ్యానం గురించి తెలుసుకొని ధ్యాన ప్రచారానికి ఇప్పుడు వెళ్తున్నాము, టెంపుల్స్లో కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాము అంటే మొట్టమొదటి అడుగు ఏంటి అంటే ధ్యానం చేయడం, సెంటర్స్కి వెళ్ళడం. అదే కాకుండా ఇంకా ముఖ్యమైన అడుగు ఏంటి అంటే మౌన ధ్యానానికి అటెండ్ అవ్వడం. రామకృష్ణ సార్, ఇంకా భాగ్యలక్ష్మి మేడం, స్మిత మేడం, వీళ్ళు అప్పుడు కండక్ట్ చేసినది ఎక్కడ అంటే రాజలక్ష్మి ఫంక్షన్ హాల్లో సరిగ్గా 2 ఏళ్ల కిందట. సో ఆ మౌన ధ్యానానికి నేను అటెండ్ అయ్యాను. సో ఏంటో మౌన ధ్యానం అంట, చూద్దామని నేను ధ్యానం తెలుసు అక్కడ వెళ్ళి అటెండ్ అవ్వడం వల్ల అక్కడికి మా నాన్నగారిని కూడా తీసుకొచ్చాడు. ఆయన ఆ మౌన ధ్యాన కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ అంతా ఎలా జరుగుతుందని సార్తో మాట్లాడి మా ఇంట్లో క్లాసులు పెట్టండి సార్ అని అడగడం, ఇంకా నాకు నేను కొంచెం ఎదగడానికి ఎక్కువగా ఉపయోగపడ్డది ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ కార్యక్రమాలు పెట్టడం. మా నాన్నగారికి ఎందుకు ఒప్పుకున్నాను అంటే ఈ మౌన ధ్యాన కార్యక్రమాన్ని ఆయన చూడడం వల్లనే. సో ఏ చిన్న అడుగైనా కూడా ఎంతో పెద్ద పురోగతికి దారి తీస్తుంది. కాబట్టి మనం దేన్ని ఒక పుట్ట అని మనం తీసేయలేదు. ఆయన వచ్చింది 1 గంటనే, కాకపోతే నా జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా మారిపోయింది ఈ ధ్యాన ప్రచారం. కాబట్టి మనం అందరికీ కూడా ఈ విషయాన్ని, ఈ మౌన ధ్యాన కార్యక్రమాన్ని యూటిలైజ్ చేసుకోవాలని, మౌనం యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే మేడం, ప్రారంభం మాట్లాడండి మేడం. మేడం కూడా మంచి సెంటర్ ఏర్పాటు చేస్తుంది, ఆ ఏరియాలో ధ్యానం చేస్తుంది. Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.